రోహన్ 9వ తరగతిలో చదువుతున్నప్పుడు పాఠశాల వెనుక భాగంలో కొంతమంది పెద్ద తరగతి విద్యార్థులు సిగరెట్ తాగుతూ ఉండటం గమనించాడు. వారు గట్టిగా నవ్వుతూ సిగరెట్ తాగితే స్టైల్గా కనిపిస్తుందని చెప్పారు. క్షణంపాటు రోహన్కు కూడా ఆసక్తి కలిగింది. అందరిలో కలిసిపోవాలని అనిపించింది. ఒకరోజు వారు అతనికి సిగరెట్ ఇచ్చారు. సమాధానం చెప్పే ముందు రోహన్కు తన తాత గుర్తొచ్చాడు. ఆయన తరచూ దగ్గుతో బాధపడేవారు. శ్వాస తీసుకోవడం కూడా కష్టమయ్యేది. డాక్టర్ ఒకసారి చెప్పారు, ఏళ్ల తరబడి పొగ తాగడం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని. అలాగే పాఠశాలలో నేర్చుకున్న పాఠం కూడా గుర్తొచ్చింది. పొగ తాగడం గుండె, ఊపిరితిత్తులు దెబ్బతీస్తుందని, క్రీడా సామర్థ్యాన్ని తగ్గిస్తుందని. రోహన్కు ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం. మైదానంలో వేగంగా పరుగెత్తుతున్న తనను ఊహించుకున్నాడు. పొగ తాగితే ఆ కల నెమ్మదిగా దూరమవుతుందని అతనికి తెలుసు. ధైర్యంగా లేదు అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోయాడు. మొదట భయం వేసినా తర్వాత గర్వంగా అనిపించింది. ఒత్తిడికి లోనవ్వకుండా ఆరోగ్యాన్ని ఎంచుకున్నాడు. కొన్ని నెలల తర్వాత రోహన్ పాఠశాల ఫుట్బాల్ జట్టుకు ఎంపికయ్యాడు. ఒకప్పుడు అతన్ని ఎగతాళి చేసిన వారే ఇప్పుడు అలసిపోయి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. రోహన్ గ్రహించాడు, నిజమైన బలమంటే ఇతరులను అనుకరించడం కాదు, సరైన నిర్ణయం తీసుకోవడం. పొగ తాగకుండా ఉండడం ద్వారా అతను తన భవిష్యత్తును, కుటుంబ సంతోషాన్ని, తన కలలను కాపాడుకున్నాడు. లేదు అని చెప్పడం అతను తీసుకున్న ఉత్తమ నిర్ణయం.